ముస్లింలకు 10%, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే బిల్లుకు మద్దతివ్వడానికి సిద్ధమంటున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. 42% ముస్లిం రిజర్వేషన్ ఉంటే ఇవ్వబోమనం విడ్డూరం అన్నారు మంత్రి పొన్నం. ఆ కారణం చూపెట్టి మొత్తం బలహీన వర్గాల పొట్టగొట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ముస్లిం రిజర్వేషన్ నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా. నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను, రాష్ట్రపతితో మాట్లాడతాను. మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ముస్లింలు ఉన్నటువంటి అగ్రకులాలు లేకపోతే అగ్రకులాలు అన్నం కానీ వాళ్ళ కులాలు లేవు కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా పైన ఉన్నటువంటి ముస్లింలు కూడా లబ్ధి పొందుతారు. దాన్నే వ్యతిరేకిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన ప్రకారంగా 42% ముస్లిం రిజర్వేషన్లు ఉంటే ఇవ్వమంటా ఉన్నాడు. ముస్లిం రిజర్వేషన్లకు ఇప్పటి వరకు కొత్తగా ఇవ్వాలని తీసుకొచ్చింది కాదు ఇది. గుజరాత్ లో కూడా మీరు పొత్తున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. ఆ కారణం చూపెట్టి మొత్తం బలహీన వర్గాల గొంతు పొట్టగొట్టే ప్రయత్నం చేయదని భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, అరవింద్ గారికి, కృష్ణయ్య గారికి, లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసిరా. 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా రూపొందించబడి కేంద్ర ప్రభుత్వం పంపించిన అసెంబ్లీలో సై అన్నటువంటి బీజేపీ కేంద్రానికి పంపిన తర్వాత ఎందుకు నై అంటుందనేది చెప్పవలసిన బాధ్యత ఉన్నప్పటికీ, ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చెప్పని మా బీసీ బిడ్డలు భాజపాని అడుగుతున్నప్పటికీ కూడా నోరు మెదపకుండా ఇంకా వారే విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని తప్పడు. ముస్లింల పేరిట అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి భాజపాని అడుగుతా ఉన్నాం. రేపు మీరు కూడా జనాభా లెక్కలతో పాటు జరిపే గణన కులగణన అయితే తప్ప మత గణన కాదు. అలాంటప్పుడు మీరు ముస్లింలను అడ్డు పెట్టుకొని ఎందుకు మా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ నోటికాడ వచ్చిన బుక్కను అడ్డుకుంటున్నారని అడుగుతా ఉన్నాం.